హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు చిల్డ్రన్ స్పెషల్. యాహూ! హలో దీప్తి, హౌ ఆర్ యు? ఫైన్. బాగుంటివా? ఏమిటో గత 3 రోజుల నుంచి నాతో వస్తూనే ఉన్నావు నువ్వు. సూపర్గా ఉంది నీతో ఆడుతున్నాను సేపు, నాకు హ్యాపీ. ఇంకా మళ్ళీ రేపు కూడా ఆడాల, ఎల్లుండి కూడా ఆడాల, రోజు ఆడాల, నీ కారు వచ్చేదాకా. నీ ఇష్టం. సరే, ఈరోజు నీతో పాటు జాయిన్ అయ్యి నీకు టఫ్ ఇస్తారా, నిన్నే గెలవనిస్తారా, అసలు ఎవరు వస్తున్నారో చెప్పడానికి ముందు సుహాసిని వస్తుంది. వెల్కమ్ సుహాసిని. ఆల్ ది బెస్ట్ దీప్తి. All the best, Deepti. Next participant, Sharanya. శరణ్య. హాయ్ శరణ్య. Hi. ఏ క్లాస్? 7th, స్కూల్? Vikas High School. హాబీస్? Chatting with friends and dancing. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. Thank you. Next participant, Divya. దివ్య, వెల్కమ్. హాయ్ దివ్య. హాయ్ సార్. ఏ క్లాస్? 7th, స్కూల్? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారా. హాబీస్ ఏంటి? సింగింగ్ అండ్ వాచింగ్ టీవీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Next participant, Sri Charita. చరిత. హాయ్ చెర్రీ. Hi. ఏ క్లాస్? 7th, స్కూల్? St. Boys. హాబీస్? Singing and watching TV. వావ్, ఆల్ ది బెస్ట్. Thanks. Thank you. థ్యాంక్ యూ. అక్కడ ఉంది చూడండి, గట్టి పిండం, బుడత దీప్తి. 44 రూపీస్తో ఉంది ఇప్పుడు. 2 రోజులు ఆడింది, ఇది 3వ రోజు. ఓకే, ఆల్ ద బెస్ట్ మీ అందరికీ, దీప్తికి కూడా. దీప్తి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళడానికి ముందు మీ అందరికీ 4 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. 5 సార్. 5 సార్. 5? 5 కావాలా? సరే, 5 తీసుకోండి. ఫస్ట్ రౌండ్లోకి వెళ్తున్నాం. ఈ రౌండ్ పేరు 4 ఫస్ట్ క్వశ్చన్, లోక్సభ స్పీకర్ ఎవరు? దీప్తి. సోమనాథ్ చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ అని చెప్పావు కదా నువ్వు. అన్న రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సోమనాథ్ చటర్జీ. ఫాస్ట్గా నొక్కేస్తుంది. రెడీ? సెకండ్ క్వశ్చన్, రికీ పాంటింగ్ ఏ టీము? దీప్తి. ఆస్ట్రేలియా. మో, రైట్ ఆన్సర్, వెరీ గుడ్, రికీ పాంటింగ్. థర్డ్ క్వశ్చన్, లక్ష్మణుడు ఎవరికి ముక్కు చెవులు కోసేశాడు? దీప్తి. లంకిని. శూర్పణఖ. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. 3 క్వశ్చన్లు తనే చెప్పింది బాబోయ్. తెలుగుదేశం పార్టీని స్థాపించింది? దీప్తి. ఎన్టీఆర్ సీనియర్. ఫుల్ ఫామ్ చెప్పు. నందమూరి తారక రత్నారావు. రత్ననా? రామారావు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎవరు? బాబోయ్, 4 కొట్టేసింది. సరే, సెకండ్ రౌండ్. ఈ రౌండ్ పేరు బం బం బోలే డమ్ డమ్ డోలే. దీప్తి, బం బం బోలే డమ్ డమ్ డోలేలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సిద్ధార్థ జెనీలియా జంటగా నటించిన శంకర్ సినిమా? బొమ్మరిల్లు. రాంగ్ ఆన్సర్, బాయ్స్. శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి ఎవరు? యశోదమ్మ. రైట్ ఆన్సర్. పంచవర్ష ప్రణాళిక అంటే ఎన్ని సంవత్సరాలు? 5 years. రైట్ ఆన్సర్. సాధారణంగా 10th క్లాస్ తర్వాత చదివేది? ఇంటర్ ఫస్ట్ ఇయర్. రైట్ ఆన్సర్. రంజాన్ ఏ మతస్థుల పండుగ? ముస్లిమ్స్. రైట్ ఆన్సర్. 15 + 6 ఎంత? 21. రైట్ ఆన్సర్. చైర్ పర్సన్ స్పెల్లింగ్ చెప్పు. CHAIRPERSON. సూపర్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. 23. అమ్మా, ఇవాళే కార్ దాకా వెళ్ళేటట్టు ఉంది. ఆల్రెడీ 23కి వచ్చేసింది. శరణ్య, బొమ్మం బోలే డమ్ డమ్ డోలేలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అశోక్ సినిమాలో హీరో ఎవరు? NTR. రైట్ ఆన్సర్. ఇప్పటి వరకు ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగాయి? 2. రైట్ ఆన్సర్. బ్లాక్ బెల్ట్ ఏ యుద్ధ కళకు సంబంధించింది? కరాటీ. రైట్ ఆన్సర్. పాండవుల్లో రెండో వాడు ఎవరు? పాస్. భీముడు. 14 + 8 ఎంత? 22. రైట్ ఆన్సర్. అచీవ్మెంట్ స్పెల్లింగ్ చెప్పు.
అచీవ్మెంట్. అచీవ్మెంట్. ACHIVEMENT. రాంగ్ ఆన్సర్ బట్ మైనస్ లేదు. ACHIEVEN. ఈ మర్చిపోయి ఒకటి. EVEMENT. ఓకే, మైనస్ లేదు ప్లస్ లేదు. దివ్య, బమ్ బమ్ బోలే డమ్ డమ్ డోలేలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 7G బృందావన కాలనీలో హీరో ఎవరు? పాస్. రవికృష్ణ. AM రవికృష్ణ. మహబూబ్ నగర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్. సోనియా గాంధీ ఏ దేశంలో జన్మించారు? ఇటలీ. రైట్ ఆన్సర్. ఏకసభ్య కమిషన్ లో ఎంతమంది ఉంటారు? పాస్. ఒక్కరే. 2 + 3 + 4 ఎంత? 7. రాంగ్ ఆన్సర్. 9. హ్యూమనిజం స్పెల్లింగ్ చెప్పు. HUMANISM. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. టైం అయిపోయింది. 2 + 3 + 4 7. 2 3 5 4 9. బ్యాడ్ లక్. కంగారు చెప్పేసావు. చెర్రీ, బొమ్మం బోలే డమ్ డమ్ డోలేలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వర్షం సినిమాలో హీరోయిన్ ఎవరు? త్రిష. రైట్ ఆన్సర్. కేరళలో ఎక్కువ మంది మాట్లాడే భాష? మలయాళం. రైట్ ఆన్సర్. కనకం అంటే? బంగారం. రైట్ ఆన్సర్. బంగాళాదుంపకు మరో పేరు? పాస్. ఆలుగడ్డ. కురుక్షేత్ర యుద్ధం భారతంలోనా రామాయణంలోనా? రామాయణంలో. భారతంలో. భారతంలో. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 3 + 4 + 5 ఎంత? 12. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 2 రౌండ్లు అయిపోయిన తర్వాత చరిత సెకండ్ ప్లేస్ లో ఉంది 15, దీప్తి 23తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ శరణ్య 13, దివ్య 9. ఇప్పుడు మీరు ఒక గిఫ్ట్ ని కొనుక్కుంటారు వేలంపాట్లో. మీరు కొనుక్కునే గిఫ్ట్ ఏంటో చెప్పడానికి సుహాసిని వస్తుంది. CD Walkman. All the best. ఓకే, 100మైన CD వాక్మెన్. యాహూ వారి వాటా 3 రూపీస్. 4 rupees. 4 రూపీస్. శరణ్య ఒకటోసారి. 5. 5 రూపీస్. దీప్తి ఒకటోసారి. 6. 6 రూపీస్. శరణ్య ఒకటోసారి. రెండోసారి. మూ 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 2.5 సారి. 2.35 సారి. మూ. దీప్తి వద్దా? మూడోసారి. శరణ్య కంగ్రాచులేషన్స్. ₹6 కి CD వాక్మెన్ నీ సొంతం చేసుకున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సుహాసిని. ఏంటి కొనే ఉద్దేశం లేదా? ఉంది. గెలవాలా? మరి ఉంటే ఎందుకు కొనలే? ఉంది అది. నీ దగ్గర ఉందంటావా? నేను కొనే ఉద్దేశం లేదా అంటే ఉందన్నావు. అప్పుడు ఏమనుకుంటారు ఎవరైనా? ఉద్దేశం ఉంది అని అనుకుంటారు. వాక్మెన్ ఉందనుకోరు. థర్డ్ రౌండ్. నీ రౌండ్ పేరు పాడుతా చకచకా. దేవి పాట పాడు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డారే. అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆవాలు చూపులకు మంచైన కరిగేలే. వెరీ గుడ్. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయలు బెడకు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు. సూపర్. వెరీ గుడ్. బాగుంది బాగుంది. సూపర్గా తెలుగు అన్నావు కదా. బాగుంది, చాలా బాగుంది. నాకు ఇష్టం తెలుగు అంటే. ఇంగ్లీష్ ఇష్టం ఉండదు నాకు. బాగుంది. ఎవరు నేర్పించారు ఇది? మా టీచర్ నేర్పించారు. నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? సంగీతం నేర్చుకుంటా. ఎవరు రాశారట ఈ పాట? తెలియదు. తెలీదా? బట్ ఎవరో ఒకరు రాసి ఉంటారు కదా. రాసే ఉంటారు. ఓకే, పాడుతా చకచకాలో ఫస్ట్ సాంగ్. ఒక ఇంగ్లీష్ లెటర్ వచ్చి ఇంకో లెటర్ మీద వాలుతోంది. అమ్మయ్య, చరిత ఫస్ట్ నొక్కింది. చెప్పు చరిత. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే. ఆహా, 1 వచ్చి 2 పై వాలే, 2 వచ్చి 3 పై వాలే, 3 వచ్చి 4 పై వాలిందే. ఆహా, డంటాం రైట్ ఆన్సర్. అమ్మయ్య. సెకండ్ సాంగ్. ముఖేష్ ఋషి, మీరా చోప్రా, మీరా చెల్లెలు దీప్తి. తెలీదు.
నొక్కి తెలియదు అంటే వామ్ము. 2 రూపీస్ మైనస్. ముఖేష్ ఋషి, మీరా చోప్రా, మీరా చెల్లెలు ఈ ముగ్గురికి ట్రైన్ మిస్ అయి వెహికల్లో బయలుదేరారు. డ్రైవింగ్ సీట్లో ఉన్నది పవన్ కళ్యాణ్. ఇంకేముంది, ఒకటే స్పీడు, పాట కూడా. పాడు. జై జై శంభో శంభో శివ శివ శంభో శంభో. ఇటు పక్కోలుకు వెయ్యము. నెక్స్ట్ సాంగ్. తను ప్రేమించిన మహేష్ బాబు గురించి తెలిసి ఇలియానా లైట్ గా కంటనీరు పెట్టింది. అది చూసి శరణ్య. గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై నువ్వెలా కన్నీరుగా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా. రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. రఫ్ అండ్ టఫ్ హీరో పేరు జెమిని. సినిమా పేరు కూడా అదే. ఆ సినిమాలో హిందీ పదాలతో మొదలయ్యే. దీప్తి. दिल दीवाना मैं हसीना प्यार में पागल चैन चुराए नींद तुड़ाए कौन है हलफल. హల్ఫల్. హల్ఫల్ ఏంది? हलफल. హర్ఫల్. కౌన్ ఏ హర్ఫల్. వెరీ గుడ్. తర్వాత వేణు ఊది చంపుతావు వేళ కాని వేళలో ఉట్టి కొట్టి పుట్టి శ్వాస పుంచుతావు వాడలో. రైట్ ఆన్సర్. వెరీ గుడ్ దీప్తి. మళ్ళీ నీ 23 నీకు వచ్చేసాయి. చరిత 17, శరణ్య 9, దివ్య 9. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడడానికి ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. హాయ్, ఈ రోజు మీ అందరి కోసం ఎదురు చూస్తున్న గిఫ్ట్ వీడియో కాన్వార్ అందిస్తున్నటువంటి DVD ప్లేయర్. ఆ DVD ప్లేయర్ మీ సొంతం చేసుకోవడానికి నేను అడిగే క్వశ్చన్ కోసం కొంచెం సేపు వెయిట్ చేయండి. అలాగే ఈ ఉడత ఏం చేస్తుందో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ లో. డోంట్ గో అవే, కీప్ వాచింగ్. యాహూ. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ. చూసారా, మనం శ్రీ ఆంజనేయం అంటే మనకు వర్కౌట్ అవుతుంది. మనం కూడా శ్రీ ఆంజనేయం అనాలి ఇక నుంచి. వెల్కమ్ బ్యాక్ టు చిల్డ్రన్ స్పెషల్. యాహూ. దీప్తి 23, శరణ్య 9, దివ్య 9, చెర్రీ 17. 4th రౌండ్ లోకి ఎంటర్ అయ్యాం. ఈ రౌండ్ పేరు మకతిక్క తికమక్క. దీప్తి, మకతిక్క తికమక్కలోని ఫస్ట్ క్వశ్చన్. సబ్బుని ఇంగ్లీష్ లో ఏమంటారు? సెకండ్ క్వశ్చన్. బొంబాయి రవ్వతో చేసే టిఫిన్ ఏంటి? సోప్. రైట్ ఆన్సర్. మధ్యప్రదేశ్ ను 2 అక్షరాల్లో చెప్పు. ఉప్మా. రైట్ ఆన్సర్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రం? ఎంపీ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. శరణ్య, ఆ నలుగురు చిత్రంలో ప్రధాన పాత్రధారి ఎవరు? ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్. రాజస్థాన్ లో 2వ అక్షరం ఏది? రాజేంద్ర ప్రసాద్. రైట్ ఆన్సర్. జయం సినిమాలో హీరోయిన్ ఎవరు? స్థాన్. 2 రూపీస్ మైనస్. జా, రాజస్థాన్ 2వ అక్షరం. బ్యాడ్ లక్. దివ్య, సత్యం శివం తర్వాత? సదా. రైట్ ఆన్సర్. అందాల రాముడు సినిమాలో హీరో? సుందరం. రైట్ ఆన్సర్. సెంచరీ అంటే? సునీల్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. చరిత, వన్డే మ్యాచ్ ఆడడానికి ఎన్ని రోజులు కావాలి? 100. రైట్ ఆన్సర్. జనవరి నెలలో ఎన్ని రోజులు? 1. రైట్ ఆన్సర్. మాంగళ్యానికి ఎన్ని ముళ్ళు వేస్తారు? 31. రైట్ ఆన్సర్. చచ్చిపోతాడు అన్నేస్తే పెళ్లిలోనే. హాయ్, DVD ప్లేయర్ మీ సొంతం చేసుకొని మీరు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్, మాంగళ్యానికి ఎన్ని ముళ్ళు వేస్తారు? A 3, B 4, C 5. మీ సమాధానం SMS చేయాలనుకుంటే YAW అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆప్షన్ ఏ అయితే A, B అయితే B, C అయితే C అని టైప్ చేసి మీ పేరు, మీ జిల్లా పేరు టైప్ చేసి 3690 లేదా 600606 కి SMS చేయండి. 3690 లేదా 600606 లేదా 19024244457 ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి మీ సమాధానం ఏ అయితే 08, B అయితే 09, C అయితే 10 ని ప్రెస్ చేయండి. ఈ రోజు రాత్రి 12 గంటల లోపే మీ సమాధానాలు పంపాలి. లేదా మీ సమాధానాలు పోస్ట్ కార్డుపై రాసి వారంలోగా మాకు అందేలా పంపండి. మా అడ్రస్ యాహూ, ఎపిసోడ్ నెంబర్ 203, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, పోస్ట్ బాక్స్ నంబర్ 1529,
శాంతి శిఖర కాంప్లెక్స్, సోమాజిగూడ, హైదరాబాద్ 5,82,000. 199వ ఎపిసోడ్ లో మేమడిగిన ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానాలు పంపిన వారిలో లక్కీ డిప్ ద్వారా బహుమతి పొందిన విజేత. కంగ్రాచులేషన్స్. 5th రౌండ్ లోకి ఎంటర్ అయ్యాం. ఈ రౌండ్ పేరు కథ చెబుతాను ఊ కొడతారా. కథ వినండి. ఒక అడవిలో ఒక లేడీ ఉండేది. ఒకరోజు నీళ్లు తాగడానికి ఒక కొలనులోకి తొంగి చూసింది. నీళ్లలో తన కొమ్ముల్ని చూసి తెగ మురిసిపోయింది. అవే తన అందాన్ని మరింత పెంచుతున్నాయని పొంగిపోయింది. వెంటనే శరీరం పైన మచ్చలు కనిపించాయి. ఇవి లేకుండా ఉంటే బావుండు అనుకొని ఓసారి నిట్టూర్చింది. ఆ తర్వాత కాళ్ళు కనిపించాయి. ఈసారి మరీ బాధపడింది. ఇవి బాగా సన్నగా ఉన్నాయి, ఇంకొంచెం లావుగా ఉంటే బాగుండును కదా అని అనుకుంది. నీళ్లు తాగి అలా దూరంగా పచ్చిక మేస్తుంటే ఓ వేటగాడి ఈ లేడీని చూశాడు. లేడీ కూడా గ్రహించింది. పరుగు మొదలుపెట్టింది. వేగం అందుకుంది. ఒక పొదలో దాని కొమ్ములు చిక్కుకుపోయాయి. కాళ్లను నేలకు బలంగా ఆనించి బయటపడింది. కొమ్ముల్లో కొంత ముక్క విరిగిపోయింది. తనకి ఏది అందంగా ఉందో దానివల్లే ప్రమాదం వచ్చింది. సన్నగా ఉన్న కాళ్ల వల్లే ప్రాణం దక్కింది. చూసారా, మన శరీరంలో ఉన్న అన్నిటినీ మనం ప్రేమించాలి. అర్థమైందా? ఏది ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు. చెయ్యి బాగుందనుకొని మురిసిపోకూడదు, కాలు బాగాలేదని బాధపడకూడదు, ముక్కు బాగాలేదని ఫీల్ అవ్వకూడదు. ఓకే, కథ చెప్తాను కొడతారా. ఫస్ట్ క్వశ్చన్, లేడీ ఇవి లేకుండా ఉంటే బాగుండు. దీప్తి. మచ్చలు. రైట్ ఆన్సర్. 31 వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏవి తన అందాన్ని పెంచేవని లేడీ అనుకుంది? శరణ్య. కొమ్ములు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. రెడీ. థర్డ్ క్వశ్చన్, ఇవి లావుగా ఉంటే బాగుండు. చరిత. కాళ్ళు. కాళ్ళు. కళ్ళు. కళ్ళు. కాళ్ళు. కాళ్ళు. అలా. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. కాళ్ళు. ఫోర్త్ క్వశ్చన్, లేడీ కొమ్ములు ఎక్కడ చిక్కుకున్నాయి? దీప్తి చెప్పు. పొదల్లో. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. 33. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, వేటి వల్ల లేడీ తప్పించుకోగలిగింది? చరిత. కాళ్ళ వల్ల. నీకు 2 ఆన్సర్లు అవే వచ్చాయేంటి వెరైటీగా? 2 కాళ్ళే. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు. 2 నీ కాళ్ళే. వెరీ గుడ్. 27 చరిత, 33 దీప్తి, 13 శరణ్య, దివ్య 15. సో ఇప్పుడు దీప్తి షవర్ బాత్కి వెళ్ళాలి. వెళ్ళాలంటే కుదరదు, నువ్వురా షవర్ బాత్కి వెళ్ళాలి. కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇప్పుడు ఎన్ని కంగ్రాట్స్ చెప్పానో మీకు నేను. పెద్ద కంగ్రాట్స్ ఒకటి చెప్పాలి, బ్యాలెన్స్ ఉంది, అది ఎప్పుడు చెప్తాను. 33 రూపీస్ ఉన్నాయి, 25 రూపీస్ ఇస్తే షవర్ బాత్ పంపిస్తాను. అసలు వెళ్ళవా? 25కి వెళ్ళవా? 9కి వెళ్తా. 9 రూపీస్కి వెళ్తావా? ఏ ఊరన్నా మీది? దేవేగౌడ. పెళ్లి దేవరకొండ దగ్గర. దేవేగౌడ దగ్గర? దేవరకొండ దగ్గర. ఆ ఊర్లో అందరు ఇలాగే ఉంటారా? నువ్వు ఒక్కదానివేనా? ఆ ఊర్లో ఉన్నాను నేను. ఆ ఊర్లో ఉన్నా బాగుండేది నీకు. ఇక్కడికి వచ్చి తెలియదు అట్లా ఎక్కువైపోయినాయి నీకు. 9 రూపీస్కి వెళ్తావా? అదేం లెక్క? ఈ అమ్మాయితో ఉంటా. అబ్బో, నువ్వు వెళ్ళొద్దులే, వెళ్ళు. నీకు వెళ్ళే ఉద్దేశం లేదు, అర్థమైపోయింది. నువ్వేం మిస్ అయ్యావో చూపించు. ఏం మిస్ అయ్యావు? నెంబర్ 3 మిస్ అయ్యావు. ఈ 3లో ఏం గిఫ్ట్ మిస్ అయ్యావో సుహాసిని చెప్తుంది. పర్సనల్ కంప్యూటర్. థ్యాంక్ యూ సుహాసిని. ఇప్పుడు ప్లేన్ ఎక్కావా? అందులో ఎక్కగానే ఫస్ట్ మనం కూర్చోగానే స్టార్ట్ అవ్వడానికి ముందో ఇద్దరు వెనకో ఇద్దరు నిలబడతారనమాట. ఎవరో వేరే వాళ్ళు మైక్లో చెప్తుంటే వీళ్ళు యాక్ట్ చేస్తుంటారు. ఆగే దో డోర్, పీచే దో డోర్ అనగా వీళ్ళు టింగ్ టింగ్ అంటుంటారు. ఆక్సిజన్ తీసి పెట్టుకోవాలనగా తీసి చూపిస్తారు, వాళ్ళు మాట్లాడరు.
సరే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. దీప్తి, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అలాగే బాగా ఆన్సర్స్ చేయి, కారు దాకా వెళ్ళిపోవచ్చు. శరణ్య అండ్ దివ్య, చరిత, మీకు కూడా ఆల్ ద బెస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ పేరు చిత్రాలు చూడరు. చిత్రపటాలను పరిచయం చేస్తున్నాను, చూడండి. బంకింగ్ చంద్ర చటర్జీ, జాతికి ఓ గేయం. జవహర్ లాల్ నెహ్రూ, జాతికి ఓ గర్వకారణం. నెల్సన్ మండేలా, పోరాటమే ఆయుధం. నాగార్జున, డాన్ రెడీ అవుతున్నాడు. రవితేజ, కష్టపడి పైకొచ్చిన హీరో. ఇలియానా, కష్టపడకుండానే పైకొచ్చిన హీరోయిన్. సునీల్, దశ తిరిగింది. తాజ్ మహల్ అలాగే ఉంది. వినాయకుడు, శుక్లాంబరధరం. ఇవి ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫ్స్. ఫస్ట్ నేను ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేస్తున్నాను. బంకింగ్ చంద్ర చటర్జీ, రెడీ. బంకింగ్ చంద్ర రాసిన వందే మాతరం. దీప్తి, చెప్పమ్మ, తొందరపడి నొక్కేసినావు. బంకింగ్ చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం అక్కడ ఆపేశావు. తెలీదా? ఎక్స్పెక్ట్ చెయ్యి. జాతీయ గీతమా? 2 రూపీస్ మైనస్. బంకింగ్ చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం తన పేరులో కలిసిన సంగీత దర్శకుడు ఎవరు? వందే మాతరం శ్రీనివాస్. ఏం మిస్ అయ్యారో చూద్దాం. ఈటీపీ. ప్రస్తుతానికి ఎవరు ఏం మిస్ కాలేదు, ఇంకా 2 ఉన్నాయి అలాంటివి. నెక్స్ట్ ఫోటో కూడా నేనే సెలెక్ట్ చేస్తున్నాను. నెల్సన్ మండేలా, రెడీ. నెల్సన్ మండేలాకి సంబంధించిన క్వశ్చన్. నెల్సన్ మండేలాది ఏ దేశం? దీప్తి. ఆఫ్రికా. ఏ ఆఫ్రికా? సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. దక్షిణాఫ్రికా. నెల్సన్ మండేలా వెనకాల నీకు ఎన్ని రూపాయలు వచ్చాయో చూద్దాం. ఈ టీవీ వచ్చింది. అలాంటిది ఇంకొకటి వస్తే ఇక్కడ ఉన్న టీవీ నీకు సొంతం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేయి. వినాయకుడు, రెడీ. మీరు ముగ్గురు కూడా ఆన్సర్ చెప్పొచ్చు, తెలుసా? తెలుసు కదా, రెడీ. వినాయకుడికి సంబంధించిన క్వశ్చన్. వినాయకుడి తల్లి ఎవరు? శరణ్య. పార్వతీదేవి. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. పార్వతీదేవి. ఇప్పుడు ఉంది చూడు, అక్కడ గనక 4 పీకండి వచ్చిందనుకో, ఏంటి జపం చేస్తున్నాను? చెప్పు, ఏం చెప్పు, చెప్పు ప్లీజ్ చెప్పు. నిన్న కూడా చూశాను నేను, నిన్న కూడా అలాగే అంటున్నావు. వేరే వాళ్ళకి ఆన్సర్ చేసినప్పుడు రాకూడదు అన్న ఏంటంటున్నావు? దేవుడా ఏంటంటావు? చెప్పు, ప్లీజ్ చెప్పు. నువ్వేదో అంటున్నావు, చెప్పు. శ్రీ ఆంజనేయం అనుకుంటున్నావు కదా, రావద్దని. అమ్మా, ఇదే నీ విజయ రహస్యం. మనం కూడా అనుకుందాం కాసేపు అనండి అందరూ. శ్రీ ఆంజనేయం. నువ్వు అనొద్దు, మీరు అనండి. ఏమొచ్చిందో చూద్దాం. శరణ్య. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ. చూసారా, మనం శ్రీ ఆంజనేయం అంటే మనకి వర్కౌట్ అవుతుంది. మనం కూడా శ్రీ ఆంజనేయం అనాలి ఇక్కడి నుంచి. శరణ్య 4 రూపీస్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకుంటాం? లీడా. చరిత 27 లో ఉంది, దీప్తి 33 లో ఉంది. అయ్యో, దీప్తి 4 రూపీస్ డమాల్. 19 శరణ్య, 27 చరిత, 29 దీప్తి. జస్ట్ 2 రూపీస్ తేడా చరితకి దీప్తికి. రెడీ, నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేయి. శరణ్య. ఇలియానాకి సంబంధించిన క్వశ్చన్. బి రెడీ. ఇలియానా రవితేజ ఏ సినిమా? చరిత. ఖతర్నాక్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఆల్రెడీ మీ ఇద్దరు సమానం అయిపోయారు. 29. అక్కడే వచ్చిందో చూద్దాం. మళ్ళీ వస్తే పాపం బ్యాడ్ లక్. ఈసారి నేను దీప్తి వైపు శ్రీ ఆంజనేయం. దీప్తి కోసం శ్రీ ఆంజనేయం. అమ్మ, వర్కౌట్ అయింది చూసావా? నీకోసం నేను ప్రార్థించాను. ముచ్చటగా 3 వచ్చింది. 32 లీడ్కి వెళ్ళిపోయావు నువ్వు. తను 29 లో ఉంది. 19, 15. నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేయి. జవహర్ లాల్ నెహ్రూ కుటుంబంలో ఎంతమంది ప్రధాన మంత్రులు ఉన్నారు? దీప్తి. నెహ్రూతో కలిపా తీసా కాదు, ఆయన కుటుంబం అంటే ఆయన కూడా వస్తారుగా మరి. 4. కరెక్ట్గా చెప్పు. 4 కన్ఫర్మా? ఆయన కుటుంబంలో 4. కన్ఫర్మ్, కాన్ఫిడెంట్, మళ్ళీ బాధపడద్దు తర్వాత. 2 రూపీస్ మైనస్. ఎవరు చెప్పు? 4. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ. సోనియా గాంధీ ప్రధానమంత్రి అవ్వలేదు కదా.
ఎప్పుడైంది ప్రధానమంత్రి? 3. ఆ? నేను అందుకే నేను అడుగుతున్నాను, కరెక్ట్గా చెప్పు అని. ఎందుకు అలా మిస్టేక్ చేసావు? అక్కడ మిస్ అయ్యావా సేఫ్ అయ్యావా చూద్దాం. 4 పీకండి. బా నీకు వచ్చింటే ఇప్పుడు మళ్ళీ లీడ్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో నేనే సెలెక్ట్ చేస్తున్నాను. సునీల్కి సంబంధించిన క్వశ్చన్. బి రెడీ. నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ పేరేంటి? శరణ్య. చాలా ఈజీ. 2 రూపీస్ మైనస్. బంతి. సునీల్ పేరు బంతి. అందులో ఏం మిస్ అయ్యావో చూద్దాం. అక్కడ నువ్వు మిస్ అయ్యావా? ఒకవేళ దీప్తికి మిస్ చేసావా టీవీ? చూద్దాం. అయ్యో దీప్తికి టీవీ మిస్ చేసేసావు. ఇంకెవరికి ఛాన్స్ లేదు ఇక్కడ ఉన్న టీవీ సొంతం చేసుకోవడానికి. నెక్స్ట్ ఫోటో నేనే సెలెక్ట్ చేస్తున్నాను. నాగార్జునకి సంబంధించిన క్వశ్చన్. నాగార్జున ఇంటి పేరేంటి? చెప్పు దీప్తి. అక్కినేని. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ దీప్తి. అక్కడేమొచ్చిందో చూద్దాం. 5 రూపీస్ దీప్తి. వెళ్ళన్. 34, 32, 15, 17. నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేయి. తాజ్ మహల్. రెడీయా? తాజ్ మహల్ కి సంబంధించిన క్వశ్చన్. తాజ్ మహల్ దేనికి సంకేతంగా నిలిచింది? చరిత. ప్రేమకు సంకేతం. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఏమొచ్చిందో చూద్దాం. తాజ్ మహల్ వెనకాల 6 వస్తే అవుట్ దీప్తి, లేకపోతే సేఫ్. 0 నెంబర్ 1 దీప్తి. స్టిల్ యూ హావ్ ఎ ఛాన్స్. ఇంకా నీకు బోల్డెన్ ఛాన్సులు ఉన్నాయి. మిగిలింది ఒకే ఒకటి ఆర్ఎస్కు. డింకి చెక్క 6 రూపీస్. 34 చరిత, 34 దీప్తి సమానంగా ఉన్నారయ్యా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళే గెలుస్తారయ్యా. అందుకని మేము ఒక బ్రేక్ తీసుకుంటాం అయ్యా. డోంట్ గో అవే, కీప్ వాచింగ్ టెన్షన్ ఎపిసోడ్. యాహూ! తప్ప ఎందుకు? అన్నయ్యలో ఆయన చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు లేరు. అమ్మో, నువ్వు కొత్త స్టోరీలు సృష్టిస్తున్నావుగా. వెల్కమ్ బ్యాక్ టు టెన్షన్ బుడత ఎపిసోడ్. యాహూ! ఓకే, దీప్తి 34, చరిత 34, దివ్య 15, శరణ్య 17. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సెలెక్ట్ చేయి ఫోటో. రవితేజ కష్టపడి పైకి వచ్చాడు. ఇప్పుడు మీలో ఎవరు కష్టపడి ఈ ఎపిసోడ్ గెలుస్తారో చూద్దాం. రవితేజకి సంబంధించిన క్వశ్చన్. రెడీ. రవితేజ, వెంకట్, చిరంజీవి తమ్ముళ్ళుగా చరిత. అన్నయ్య. క్వశ్చన్ పూర్తి అవ్వలేదు. నువ్వేం డ్యాన్స్ చేస్తున్నావు? ఏంటి తప్ప? ఎందుకు? అన్నయ్యలో ఆయన చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు లేరు. అమ్మో, నువ్వు కొత్త స్టోరీలు సృష్టిస్తున్నావుగా. అన్నయ్యలో చెల్లెళ్ళు కాదమ్మా, అది హిట్లరమ్ము. నువ్వు చెప్పేది. నువ్వు 2-3 సినిమాలు కలిపి కొడుతున్నావు నువ్వు. కాదు. రైట్ ఆన్సర్ చరిత, వెరీ గుడ్. రవితేజ, వెంకట్, చిరంజీవికి తమ్ముళ్ళుగా నటించిన సినిమా అన్నయ్య. చిరంజీవికి తమ్ముళ్ళు ఉన్నారా అందులో? కరెక్టేనా? ఏంటి బాధపడుతున్నావా? ఫీల్ అవుతున్నావా? చాలా బాగా ఆడావు నువ్వు. ఎక్సలెంట్, సూపర్. చెప్పండి కొట్టండి అందరూ. చిన్న మిస్టేక్స్ వల్ల పోయింది. నువ్వు ఎందుకు నొక్కలేదు? అన్నిటికి ముందు నొక్కుతావు కదా, ఇప్పుడు ఎందుకు లేట్గా నొక్కావు? దీప్తి, హలో, ఎందుకు లేట్గా నొక్కావు? అయ్యయ్యో, నువ్వు హ్యాపీగా ఆడేస్తావు అనుకున్నాను నేను, ఏడుస్తావు అనుకోలేదు ఓడిపోతే. ఇట్రా ఇట్రాను ఒకసారి, ఇట్రా ఇట్రా ఇట్రా. నీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తా. ఇట్రా నువ్వు, ఇట్రా, ఇక్కడ రా నువ్వు. నీకు విషయం చెప్తాను.
దీప్తి ఇట్రా, రావాలి నువ్వు, నేను చెప్పిన మాట వినాలి. ఏడకూడదు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు. ఓ పంచి, నువ్వు ఇక్కడ నిలబడి నన్ను క్వశ్చన్ అడుగు, నేను నీ ప్లేస్కి వెళ్తాను, ఆన్సర్ చేస్తాను. ఒక క్వశ్చన్, నీ ఒక్కదానికే ఛాన్స్, ఆ ఛాన్స్ అందరినీ నేను అడుగుతున్నా కదా. ఏ క్వశ్చన్ అడుగుతావు నీ ఇష్టం. ఓకే, రెడీ? అడుగు. క్వశ్చన్ అడుగు. అడుగు అడుగు నాన్న, అడుగు. నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడుగు ప్లీజ్. అడగాలి, నీ ఇష్టం. ఒక మంచి క్వశ్చన్, కష్టమైన క్వశ్చన్ అడుగు, చూద్దాం నేను చెప్తానో లేదో. నేను చెప్తే నేను గ్రేట్, చెప్పలేకపోతే నువ్వు గ్రేట్. క్వశ్చన్ అడుగు. అడుగు, నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడుగు, అందులో వద్దు, నీ ఇష్టం. అంటే మీ తాతయ్య పేరు అయ్యి అడక్కు, నాకు తెలియదు, మళ్ళీ నేను అవుట్, నువ్వే గ్రేట్ అయిపోతావు. అవి నాకు తెలియదు కదా. జనరల్ క్వశ్చన్ ఏదన్నా అడుగు, నేను చెప్తే నేను గ్రేట్, నువ్వు చెప్తే నువ్వు గ్రేట్. మళ్ళీ ఛాన్స్ వస్తుంది నీకు, మళ్ళీ ఆడుదు కదా. ఓకే, పెద్దవాళ్ళతో ఆడతావు. ఓకే, నువ్వు, మనీష్, చందన, ఇంకొకళ్ళు, నలుగురు కలిసి మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఓకే, నువ్వు హ్యాపీగా ఉంటే, లేకపోతే ఛాన్స్ ఇవ్వను. మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఇవ్వనా వద్దా? ఇవ్వనా వద్దా? ఇవ్వనా? దా, ఏడకుండా హ్యాపీగా వెళ్ళు. హ్యాపీగా వెళ్తే నీకు ఛాన్స్. నువ్వు అక్కడికి వెళ్ళి ఇటు తిరిగే లోపు నీ ఫేస్ నవ్వుతూ కనిపిస్తే నువ్వు నెక్స్ట్ వాళ్ళతో పాటు ఎపిసోడ్లో ఉంటావు, లేకపోతే ఇంకంతే అందరిలాగే నువ్వు కూడా. కానీ నిజంగా నువ్వు మీ తాత పేరు అడగాల్సి ఉండే నన్ను, నేను ఓడిపోయాను కదా. ఏంటి మీ తాత పేరు? ఏం పేరు? ఏది? భారతీయుడా? ఏంటి? ఏం చెప్పు? మాధవరెడ్డి. మాధవరెడ్డి. ఓకే, రవితేజ వెనకాల నువ్వేం మిస్ అయ్యావో, తనకి ఏం వచ్చిందో చూద్దాం. ఓకే, చరిత 42. చరిత, ఎంత పని చేసావు చరిత నువ్వు, నీ సంగతి చెప్తా అక్కడ. టేక్ కేర్. దీప్తి, మళ్ళీ కలుద్దాం మనం. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వు ఈసారి. శరణ్య, కంగ్రాట్స్, గిఫ్ట్ గెలుచుకున్నావు. దీప్తి, నీకు కూడా 2 కంగ్రాట్స్, 2 గిఫ్ట్లు గెలుచుకున్నావు, సైకిల్ అండ్ కీబోర్డ్. దివ్య, బ్యాడ్ లక్, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, ఆల్ ద బెస్ట్. చరిత, కంగ్రాచులేషన్స్, ఈరోజు ఎపిసోడ్ విన్నర్ నువ్వే. చరిత, చరిత, ఎంత పని చేసావు చరిత, చరిత్ర సృష్టించావు. మా 42కి నీకేమొస్తుందో సుహాసిని తర్వాత చెప్తుంది. రేపు కూడా నువ్వు ఆడి దీప్తిలాగా బాధపడకుండా, ఓడిపోకుండా ముందుకెళ్తూ 120 రూపీస్కి వెళ్తే కార్ వచ్చేస్తుంది, ఇండికా V2 టర్బో కార్. అలాగే రేపు ఎపిసోడ్లో నువ్వు టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, సైకిళ్ళు, హార్వీల్ స్కూటర్స్, మైక్రో ఓవెన్స్ ఇవన్నీ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కాదు కూడదు అంటే నీకు 42 రూపీస్కి ఏమొస్తుందో సుహాసిని చెప్తుంది. పర్సనల్ కంప్యూటర్ PC 42 రూపీస్కి. అది తీసుకొని వెళ్ళిపోతావా, రేపు ఆడతావా? 10 సెకండ్స్ ఆలోచించుకొని చెప్పు. చెప్పు. కంటిన్యూ అవుతావు, రేపు ఆడతావు. కన్ఫర్మ్. కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్. నువ్వు అమ్మాయిని ఏడిపించి గెలిచావు, మళ్ళీ నువ్వు ఏడవద్దు, నువ్వు గెలవాలి. ఓడిపోయినా హ్యాపీగా ఉండాలి. ఓకే, ఓడిపోవద్దు, గెలవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. యాహూ! బాబోయ్, నేను ఏడ్చేసేది ఏం చేయలేను. చెరువును ఓడించింది దీప్తి,
3 ఎపిసోడ్లు ఆడింది. దీప్తిని ఓడించింది చరిత. నెక్స్ట్ ఆడుతూ ఉంటుంది రేపు. సరే, ఈరోజు నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేశారా? మాంగళ్యానికి ఎన్ని ముళ్ళు వేస్తారు? A 3, B 4, C 5. మీ సమాధానం SMS చేయాలనుకుంటే YAW అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆప్షన్ ఏ అయితే A, B అయితే B, C అయితే C అని టైప్ చేసి మీ పేరు, మీ జిల్లా పేరు టైప్ చేసి 3690 లేదా 600606 కి SMS చేయండి. 3690 లేదా 600606 లేదా 19024244457 ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి మీ సమాధానం ఏ అయితే 08, B అయితే 09, C అయితే 10 ని ప్రెస్ చేయండి. ఈ రోజు రాత్రి 12 గంటల్లోపే మీ సమాధానాలు పంపాలి. లేదా మీ సమాధానాలు పోస్ట్ కార్డుపై రాసి వారంలోగా మాకు అందేలా పంపండి. మా అడ్రస్ యాహూ, ఎపిసోడ్ నెంబర్ 203, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, పోస్ట్ బాక్స్ నంబర్ 1529, శాంతి శిఖర కాంప్లెక్స్, సోమాజిగూడ, హైదరాబాద్ 5,82,000. చేయకపోతే వెంటనే ఆన్సర్ చేయండి. మీరు కూడా వచ్చి బాగా ఆడండి. అలా ఓడిపోయి ఏడవకుండా గెలిచి హ్యాపీగా అనిరుద్ధ్ లాగా కారు తీసుకొని వెళ్ళిపోండి. ఎవరు వస్తారు నెక్స్ట్, ఎవరు తీసుకెళ్తారు చూద్దాం. అలాగే ఈ రోజు ఓడిపోయిన దీప్తి, మొన్న 109లో ఓడిపోయిన మనీష్, 115లో ఓడిపోయిన చందన, అంతకు ముందు ఇలాగే ఓడిపోయిన ఇంకొక వ్యక్తి, నలుగురు కలిసి ఒకే ఎపిసోడ్లో వస్తారు. త్వరలో చూస్తూనే ఉండండి. మరి రేపు మళ్ళీ మంచి ఎపిసోడ్లో కలుస్తాను చరిత్రతో పాటు. అప్పటి వరకు టేక్ కేర్, గుడ్ నైట్, థ్యాంక్ యూ అండి. Prabhakar's dress courtesy, Monginis Shahi Libas, SB Road, Secunderabad, and Khan Latif Khan Estate, Hyderabad. Female dress courtesy, Clothes Saras, Babu Khan Mall, Somajigoda, Hyderabad. నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి, జారీ రాజా జారీ, లే జారే లేత జవాని. కన్నుల భాషలు తెలియదులే, కన్నెల మనసులు ఎరుగవులే, ఒకవైపు చూసి మరువైపు వాచగా అద్దాల మంచి కదులే, చేతులు సంక్రాంతి ఊయలే ఊలే, ఢోల ఢోల జర సరాయస్ జల్ది జల్ది డోలే డోలే దిల్ జర జరా, నిన్ను ఓర ఓర నర నర, జాగు మాయి చేయి కలపరా, జత చేరి నేడు జతి జరుపరా, జర జల్ది జల్ది పెందల కడనే రారా.